కలియుగం ముగిశాక నిజంగా ఏమవుతుంది? మళ్ళీ సత్యయుగమే వస్తుందా? కాలచక్రం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? త్రేత ద్వాపర యుగాలు మళ్ళీ పునరావృతమవుతాయా? శ్రీరాముడు శ్రీకృష్ణుడు మరోసారి అవతరిస్తారా? కల్కి అవతారం ఎప్పుడు? సత్యయుగం ఎలా మొదలవుతుంది? పురాణాలు చెప్పిన భవిష్యత్ ఏంటి? నమస్కారం. కలియుగం తరువాత మళ్ళీ సత్యయుగమే ప్రారంభమవుతుందా? ఒకసారి గడిచిపోయిన త్రేత ద్వాపర యుగాలు మళ్ళీ తిరిగి వస్తాయా? శ్రీరాముడు శ్రీకృష్ణుడు మరోసారి అవతరిస్తారా? లేక ధర్మస్థాపన కోసం కొత్త రూపాల్లో దర్శనమిస్తారా? కాలం నిజంగానే చక్రంలా తిరుగుతుందా? పురాణాలు చెప్పే యుగచక్ర రహస్యాలేంటి తెలుసుకుందాం మన హరిహర టీవీ భక్తి ప్రదంలో. ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నాం. ఈ కాలం అంతిమం కాదు. ఎందుకంటే కాలం ఒక సరళ రేఖ కాదు, ఒక చక్రం. నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఒక మహాయుగంలో 4 యుగాలుంటాయి. ముందుగా సత్యయుగం, ఆ తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరగా కలియుగం. ఈ 4 యుగాలు పూర్తయిన తర్వాత మళ్లీ క్రమంలో సత్యయుగం ప్రారంభమవుతుంది. అలా అనంతకాలం పాటు యుగచక్రం తిరుగుతూనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. భాగవత పురాణం ప్రకారం కలియుగం చివర్లో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని, అనంతరం కొత్త సత్యయుగం అనే కృతయుగానికి శ్రీకారం చుడతారని వివరించబడుతోంది. అంటే సృష్టి అంతం కాదు, సృష్టికి మరో కొత్త ఆరంభమని. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఒక్కటే, అలా అయితే మళ్లీ త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇదే రూపంలో జన్మిస్తారా అని. మన శాస్త్రాల ప్రకారం ఒక మహాయుగం 4 యుగాల సమాహారం. వాటి కాలపరిమితి ఒక్కో యుగానికి ఒక్కోలా ఉంటుంది. సత్యయుగం అనబడే కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ కృతయుగంలో ధర్మస్థితి ఎలా ఉంటుందంటే, ధర్మం 4 పాదాలపై సంపూర్ణంగా నిలుస్తుంది. సత్యం, శాంతి, తపస్సు, దయ పరాకాష్ఠలో ఉంటాయి. తరువాత త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 1 పాదం క్షీణించి 3 పాదాలపై నిలుస్తుంది. యజ్ఞాలు, త్యాగం, రాజధర్మం ప్రధానంగా ఉంటాయి. ఇక ద్వాపరయుగం 2 పాదాలపైనే 8,64,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నిలుస్తుంది. కాగా ధర్మాధర్మాల మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇక చివరగా కలియుగం. ఈ యుగం 4,32,000 సంవత్సరాలతో 1 పాదంపైనే నడుస్తూ ఉంటుంది. అధర్మం, స్వార్థం, కలహాలు పెరిగిపోతాయి ఈ కలియుగంలో. అలా 4 యుగాలు కలిసి మొత్తం మహాయుగం కాలం 43,20,000 సంవత్సరాలు. మన కాల గణన ప్రకారం ప్రతి కలియుగం క్రీస్తుపూర్వం 3,102 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైనట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి ఈ లెక్క ప్రకారం 2026వ సంవత్సరానికి, అంటే ఇప్పటి వరకు సుమారు 5,100 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే కలియుగం ముగిసేందుకు ఇంకా సుమారు 4,26,000 సంవత్సరాలకు పైగా సమయం ఉందని పురాణ గణన చెబుతోంది. ఈ 4 యుగాలు పూర్తయిన తర్వాత మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ చక్రాన్ని యుగచక్రం లేదా మహాయుగ చక్రం అంటారు. పురాణ సంప్రదాయాల ప్రకారం కలియుగానికి అధిపతి శనిదేవుడు, సహాయక శక్తులు రాహుకేతువులు. కలియుగంలో అధర్మం పరాకాష్ఠకు చేరి ధర్మం పూర్తిగా క్షీణించిన సమయంలో శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో చివరదైన కల్కి అవతారాన్ని ధరించి అవతరిస్తారని భాగవత పురాణం వివరిస్తుంది. ఈ అవతారం ద్వారా అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పునఃస్థాపించి కలియుగానికి ముగింపు పలికి అనంతరం సత్యం, శాంతి, న్యాయం వెలసిల్లే కొత్త సత్యయుగానికి శ్రీకారం చుడతారని పురాణాలు పేర్కొంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన మాట ప్రకారం ధర్మం క్షీణించిన ప్రతిసారి భగవంతుడు అవతరిస్తాడు. కానీ ప్రతి అవతారం ఒకే రూపంలో ఉండవలసిన అవసరం లేదని, కాలం మారితే పరిస్థితులు మారతాయని, పరిస్థితులు మారితే అవతారం కూడా ఆ కాలానికి తగిన రూపంలో ఉంటుందని, ధర్మస్థాపన ఒక్కటే లక్ష్యమని, రూపం మాత్రం కాలానుగుణంగా మారవచ్చునని చెబుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ యుగచక్రం కేవలం ప్రపంచ చరిత్ర మాత్రం కాదు, అది ప్రతి మనిషి జీవితానికి ఒక ప్రతిబింబం. సత్యం నుంచి అహంకారానికి, అక్కడి నుంచి మళ్లీ సత్యానికి చేసే ప్రయాణమే యుగచక్రం. మనలో దయ పెరిగితే అదే సత్యయుగం, కోపం, స్వార్థం పెరిగితే అదే కలియుగం. అందుకే యుగాల కథ
భవిష్యత్తు గురించి భయపెట్టడానికి కాదు, వర్తమానాన్ని సరిదిద్దడానికి. ధర్మం తగ్గినప్పుడల్లా దాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి మనిషిపైన ఉంటుందన్నదే పరమ సత్యం. సమాజంలో నిజాయితీ, సేవాభావం, పరస్పర గౌరవం పెరిగినప్పుడే సత్యయుగం మళ్లీ మన జీవితాల్లో ఆవిష్కృతమవుతుంది. యుగాలు మారడం కాలధర్మం, విలువలు మారడం మనిషి ధర్మం. సత్యయుగం ఎప్పుడొస్తుందో తెలుసుకోవడం కంటే మనలో సత్యం ఉందా అని ఆలోచించడం కర్తవ్యం. కల్కి అవతారం కోసం ఎదురుచూడడం కంటే మనలోని కల్మషాన్ని తొలగించుకోవడమే గొప్పది. రాముడు, కృష్ణుడు మళ్లీ ఏ రూపంలో వస్తారో కాలమే చెబుతుంది, కానీ వారి ఆదర్శాలు మాత్రం మన జీవితాల్లో నిలిస్తే అదే నిజమైన సత్యయుగం. యుగచక్రం తిరుగుతూనే ఉంటుంది, కానీ సమాజాన్ని మార్చే చక్రం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ధర్మాన్ని ఆచరించడం మన ధర్మం, ఆ ధర్మమే మన ధర్మమే మనకు సత్యయుగం. ఆధ్యాత్మిక దృష్టిలో యుగచక్రం అనేది కేవలం కాలగమనాన్ని సూచించేది మాత్రం కాదు, మానవ ఆత్మ చేసే ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. సత్యయుగంలో ఆత్మ దైవ చైతన్యానికి అత్యంత చేరువగా ఉండి సత్యం, ధర్మం, శాంతితో జీవిస్తుంది. కాలక్రమేణా యుగాలు మారే కొద్దీ మాయ, మోహం, అహంకారం ప్రభావం పెరిగి కలియుగంలో మనిషి తన అసలు స్వరూపాన్ని మరిచిపోతాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అయితే కాలచక్రం ఎప్పటికీ ఒకే స్థితిలో నిలిచిపోదు. అధర్మం పరాకాష్ఠకు చేరిన తర్వాత మళ్లీ ధర్మం పునరుద్ధరించబడుతుంది. ఎంత గాఢమైన చీకటి వచ్చినా దాని వెనుక వెలుగు తప్పక ఉదయిస్తుందనే శాశ్వత ఆశావాదానికే యుగచక్రం ప్రతీకగా నిలుస్తుంది. ధర్మం పాటించడం ద్వారా ఏ యుగంలో అయినా ముక్తి సాధ్యమవుతుంది. ఒక కుటుంబంలో నిజాయితీ ఉంటే అక్కడే సత్యయుగం ప్రారంభమవుతుంది. ఒక పాఠశాలలో విలువలు బోధిస్తే అక్కడే సత్యయుగం కనిపిస్తుంది. ఒక ఉద్యోగి అవినీతిని తిరస్కరిస్తే, ఒక యువకుడు తల్లిదండ్రుల్ని గౌరవిస్తే, ఒక పౌరుడు ప్రకృతిని కాపాడితే అదే సత్యయుగానికి తొలి అడుగు. ఈరోజు సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకెళ్లినా మానవత్వం వెనక్కి వెళితే అది కలియుగ లక్షణమే. కానీ సాంకేతికతతో పాటు సంస్కారం కూడా పెరిగితే అదే నవయుగానికి, సత్యయుగానికి నాంది అవుతుంది. అందుకే యుగం మారడం అంటే క్యాలెండర్లో తేదీ మారడం కాదు, మనసు మారడం, ఆలోచన మారడం, జీవన విధానం మారడం. కాలం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన ప్రవర్తన మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కల్కి అవతారం ఎప్పుడు జరుగుతుందన్నది విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే. కానీ మనలోని కోపాన్ని, స్వార్థాన్ని, ద్వేషాన్ని జయించే ప్రతి మంచి ప్రయత్నం ఒక చిన్న ఆలోచన అనే అభినవ కల్కి అవతారం అని చెప్పవచ్చు. అందుకే కలియుగం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడం కంటే కలియుగంలో మనం ఎలా జీవించామనేదే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే సమాజాన్ని మార్చేది కాలం కాదు, మనిషి యుగాన్ని నిర్మించేది గడియారం కాదు, గుణం. కాలం మారితే యుగం మారచ్చు, కానీ మనసు మారితేనే సమాజం మారుతుంది. కలి గురించి కలతపడ్డం కంటే కల్మషాన్ని కడిగేయటమే ఎవరికి వారు చేయవలసిన గొప్ప నియమం. సత్యయుగం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ సత్యం మన జీవితంలోకి వచ్చిన క్షణమే మనకు సత్యయుగం. ఇదే నేటి భక్తి ప్రదంలో అంశం. ఇలాంటి మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుస్తుంది మీ మదిని వెలిగించే భక్తి దీపం, మీ జీవితాన్ని పండించే దివ్యధామం. హరిహర టీవీ భక్తి ప్రదం. నమస్కారం.